వంటికాకి స్వాగతం అండి. ఈరోజు నేను ఇదిగోండి పెసరపప్పు అదే మనం దోశ పిండి వేసుకుంటాం కదా, పెసరట్టు వేసుకుంటాం కదా, దానికి ఏమేమి కావాలో దీంట్లో వేసాను నేను. దాంతోపాటు ఏంటంటే మునగాకు వేసా, నాకు మునగాకు ఇష్టం, కొంచెం వేసుకున్నాను, ఒక గుప్పుడు రుబ్బేసుకున్నాను. తర్వాత ఇది పెసలు, పచ్చి పెసలు అన్నమాట. పెసలు, తర్వాత దీంట్లో చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఇది ఏంటంటే ఉప్మా, పెసరట్టు, అల్లం చట్నీ, మనకి ఆంధ్రాలో సూపర్ కదా, మనం తింటాం. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇది పూర్ణం పెట్టి ఉప్మా దీంట్లో ముంచి దీంట్లో వేస్తాను. ఇది పెసరట్టు అన్నమాట, ఇది ఉప్మా. చూడండి లడ్డూలు చేసా, ఎలా ఉంటుందో చూద్దామండి. నేనే వేసేది ఫస్ట్ టైమే, రాకపోతే ఏమనుకోమాకండి, వస్తే ఓ అని చెప్పి కామెంట్ పెట్టండి. సూపరే. ఇంకా మనం దోశకి ఎలా పోసుకుంటాము, పెసరట్టుకి ఎలా పోసుకుంటామో అలాగే పోయింది. కొంచెం జీలకర్ర కూడా వేసానండి నేను. చూడండి చాలా సూపర్గా ఉంటుంది, ఒక్కసారి చేసుకోండి. నేనేం చేసుకుని తిని చెప్పట్లేదు, నాకు అనిపించింది అన్నమాట. నిన్న పూర్ణాలు చేశాను కదా, చూసారా నిన్నటి? చూడలేదబ్బా, చూడండి. నేను అది కళాకాండతో పూర్ణం పెట్టి పూర్ణాలు వేసా అమ్మవారికి. మీరు చూడకపోతే ఎలాగో చెప్పండి. మనకి అర్జెంట్ అయిందనుకోండి, ఎప్పుడన్నా ఈ పప్పులు ఉడకబెట్టి యారి మనం ఇది చేసుకునే వరకు టైం అయ్యింది. మీరు ఇలా వేసుకున్నారనుకోండి, బాధే లేదు కదా మనకి. చూసారా, ఉప్మా, పెసరట్, అల్లం చట్నీ. అయిపోయింది, సూపర్. మీరు ఎలా చెప్తారో ఏం చెప్పట్లేదు, నేను అల్లరి చేయటమే తప్ప, నేను వాగటమే తప్ప. చూడండి సూపర్గా ఉంటాయి. ఒక్కసారి చేసుకోండి ప్లీజ్, ఒక్కసారి చేసుకోండి. నేను చేసినవి మర్చిపోలేరు, చేసుకోండి. మన పెసరట్టు పూర్ణాలు, పెసరట్టు పూర్ణాలు, ఉప్మా, పెసరట్టు మనం ఇప్పుడు తినేది. అర్థమైందా? సూపర్గా ఉంటుందండి, చేసుకోండి. నిజంగా మర్చిపోలేరండి, అంత బాగుంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. చూడండి ఒకసారి. మునగాకు వేసానండి, మర్చిపోకుండా ఏదో ఒక ఆకుకూర వేసుకుందాం మనం. ఎందుకంటే సత్యనారాయణ గారు చెప్తున్నారు మునగాకులో చాలా ఇవి ఉంటాయంట, దానికోసం అని చెప్పేసి. నాకు తెలియదు అవన్నీ, ఆయన చెప్తే వినండి ఎప్పుడన్నా, ఆయన్ని ఫాలో అవ్వండి. మంచి మంచి ఫుడ్ చెప్తున్నాడు ఆయన, కానీ ఇట్లా ఆయిల్ వస్తువులు కాదండి. కాకపోతే నేను చేస్తున్నాను తట్టుకోలేక. మనం ఆయిల్ తింటున్నాం కదా బాగా. చూసారా, పెసరట్టుతో మనం ఉప్మాతో పూర్ణాలు వేసుకుని తింటున్నాం. ఎవ్వరు ఇంతవరకు వీడియోలు ఎవ్వరూ చేయలేదండి. అది కళాఖండితో కూడా పూర్ణాలు ఎవ్వరు చేయలేదు, నేను మాత్రమే చేశాను. చూడండి, ఖచ్చితంగా జీడిపప్పు పూర్ణాలు కూడా అలాగే చేశానండి. తర్వాత పన్నీర్తో కూడా అలాగే చేశాను నేను పూర్ణాలు. కానీ ఇవన్నీ చూపించడానికి మనవడు లేడండి, అప్పుడు వీడియోలు తీయడానికి. హాలిడేస్ కదా, ఊరికి వెళ్ళాడు, అందుకని తీయలేకపోయా. బాగా ఎంజాయ్ చేసాం, బాగా తిన్నాం అన్నమాట. చాలా బాగున్నాయి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా చూపిస్తూ ఉంటాను మీకు. అవి కూడా నేను చేశాను, ఎవ్వరు వీడియోలు పెట్టలేదండి అవి ఇంతవరకు. నేనే పెడతాను, ఇప్పుడు చేస్తాను టైం ఉన్నప్పుడు. మీకు ఇవన్నీ చూపించడానికి చాలా టైం పడుద్ది. నేను రుబ్బుకొని చేసుకుని ఇవన్నీ చేసే వరకు చాలా టైం పడుద్ది కదండి. అందుకని నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు పెసరట్టు పిండి, ఇది పెసరట్టుకి రుబ్బుకున్నాను. పెసరట్లు వేసుకోవచ్చు, విత్ ఉప్పుతో తింటాం కదా పెసరట్టు, అల్లం కూడా వేస్తాం కదా. అల్లం, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసుకుని కాల్చుకుంటాం పెసరట్టు. అందుకని అల్లం, పచ్చిమిరపకాయ వేసా, ఉల్లిపాయ వేయలేదండి. ఇంకా ఉప్మా పెట్టాను అనమాట. అది జీలకర్ర వేసుకున్నాను. చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో, ఒక్కసారి మీరు తింటే వదలరు. నిజంగా అంత టేస్ట్ ఉంటాయండి, నేను చెప్తున్నాను. ఒక్కసారి చేసుకోండి.
కాసేపు అందరినీ మర్చిపోదామే, మనం ఉప్మా పెసరట్టు అల్లం చట్నీ తిందాం. ఎలా మీకు చూపించడానికి చేశాను, తర్వాత చేసుకుంటాను. నేను లేట్ అవుతుంది మా బాబుకి. సూపర్ ఉంటాయండి అన్నీ, చూడండి. అల్లం చట్నీ ఏది అంటావా? ఉంది, చేస్తా. ఒక్కటి కూడా ఏమీ అవ్వలేదండి, చాలా బాగా వచ్చినాయి. చూడండి అసలు కదా, చాలా బాగున్నాయి. ఇలాగే ఆ పూర్ణాలు వచ్చాయండి, నిజంగా చెప్తున్నాను. నిన్నంటే కొంచెం అంటికిపోయినాయి, నాకు చిన్న కళాయిలో వేసాను కదా 2, 3 అని. ఇదిగోండి అల్లం చట్నీ, మన ఊరు అల్లం చట్నీ తెలుసు కదా మనకి ఎలా ఉంటుందో, చాలా బాగుంటుంది. మీరు ఏం చెప్పాలా, చూడండి. ఉప్మా పెసరట్ రెడీ. ఆ టేస్టే వేరు ఉంటుంది కదా. ఇప్పుడు ఏరే లెవెల్లో ఉంటుందండి. బాబా కాలిపోతుంది అసలు, ఎలా ఉందంటే పువ్వులాగా విడిపోతుంది. అదిగోండి చట్నీ ఘాటుగా చేస్తానండి. దీంట్లో అల్లం చట్నీ కదా ఇది, చాలా ఘాటు ఉంటుంది. పెసరట్టు ఎందుకు, ఇలా వేసుకుందాం అప్పుడప్పుడు. లేకపోతే పెసరట్టు వేసేసి దాని మీద ఉప్మా వేసేసి మరి చేయండి. కాళ్ళ నుంచి అది ఏరు లెవెల్గా ఉంటుంది. మా అమ్మగారు అలా చేస్తారు బాగా. ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, ఇలా చేయాలనుకున్నాను. నిన్న పూర్ణాలతో అన్నీ చేసుకోవచ్చు మనం అనిపించింది నాకు. చూసారా అసలు ఎక్కడ కూడా విరగలేదు, ఎంత బాగుందో అసలు. సూపర్గా ఉందండి, మీరు మర్చిపోలేరు. వేసుకోండి, తినండి, చెప్పండి కామెంట్లో, తప్పకుండా చెప్పండి. ఒక్కసారైనా చెప్పట్లేదు ఏంటండి, చెప్పండి చెప్పండి అంటుంటే ఏం చెప్పట్లే. సరే, నేనే మీకు చెప్తున్నాను, ఈ రుచి వేదికలో చాలా బాగుంటాయి, మీరు చేసుకోండి, తినండి. ఓకేనా? ఇంకా లాస్ట్కి మీరు నాకు ఏమిస్తారో తెలుసు కదా మీకు, బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్.